వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. స్టార్ పవన్ కళ్యాణ్ తో ముగ్గురు దర్శకులు ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాని క్రిష్ చాలా కాలంగా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీ కావడంతో దీనికోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కూడా ఈ సినిమాకి కొంత ఆటంకం కలిగిస్తుంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ కూడా సెట్స్ పైనే ఉంది. ఈ మూవీకి 70% షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. మరలా ఇప్పట్లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఈ దర్శకులు ముగ్గురు కూడా వేరే ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసుకుంటున్నారు. ఒక్క సుజిత్ మాత్రమే పవన్ కళ్యాణ్ ఓ 15 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ కంప్లీట్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నారు. క్రిష్ ఇప్పటికే అనుష్క లీడ్ రోల్లో ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయడానికి సిద్ధమైపోయాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఆ సినిమా చేయనుంది. త్వరలోనే మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బాలకృష్ణతో చేయడానికి కథ కూడా చెప్పేసి ఓకే చేయించేసుకున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సుజిత్ మళ్ళీ డివివి దానయ్య ప్రొడక్షన్ లోనే నానితో ఒక గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నాడంట. ఇప్పటికే నానికి కథ చెప్పాడంట. అతను కూడా ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఓజీ కంప్లీట్ అయిన వెంటనే నానితో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే స్టార్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎప్పుడు ఉంటుంది అనేది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మళ్ళీ స్టార్ట్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఈ ముగ్గురు దర్శకులు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. కానీ ఆయనతో కమిట్ అయిన మూవీలు మాత్రం థియేటర్స్ లోకి రావడం ఆలస్యం అవుతుంది.